ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. వైశాఖ మాసం అంటేనే పుణ్యకాలం. అందులోనూ అక్షయ తృతీయ పర్వదినం అంటే హిందువులకు ఒక ప్రత్యేకమైన వేడుక. 2026 సంవత్సరంలో ఈ పర్వదినం ఏప్రిల్ 20 సోమవారం నాడు వస్తోంది. అక్షయ తృతీయ అంటే కేవలం బంగారం కొనడమేనా, లేక దాని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. హిందూ పంచాంగం ప్రకారం వైశాఖ మాస శుక్లపక్ష తృతీయ తిథినే అక్షయ తృతీయ అని పిలుస్తారు. సంస్కృతంలో అక్షయ అంటే క్షయం లేనిది లేదా తరిగిపోనిది అని అర్థం. అంటే ఈ రోజున మనం చేసే ఏ మంచి పనైనా, దానమైనా, జపమైనా దాని ఫలితం అక్షయంగా మనకు లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు ఏ శుభకార్యం చేయాలన్నా ముహూర్తంతో పని లేదు. రోజంతా సిద్ధముహూర్తంగా పరిగణించబడుతుంది. అందుకే దీనిని సర్వసిద్ధి ముహూర్తం అని కూడా అంటారు. అక్షయ తృతీయ వెనుక అనేక పురాణ గాథలు దాగి ఉన్నాయి. ఇవన్నీ ఈ రోజు యొక్క పవిత్రతను చాటి చెబుతాయి. పురాణాల ప్రకారం కృతయుగం ముగిసి త్రేతాయుగం ప్రారంభమైన రోజు ఇదే. అందుకే ఈ రోజున చేసే ధర్మ కార్యాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. శ్రీ మహావిష్ణువు 6వ అవతారమైన పరశురాముడు జన్మించిన రోజు అక్షయ తృతీయే. అందుకే ఈ రోజున పరశురాముడిని పూజిస్తే ధైర్యం, స్థిరత్వం లభిస్తాయి. స్వర్గంలో ప్రవహించే గంగానది భగీరథుని తపస్సుకు మెచ్చి భూమిపైకి దిగివచ్చిన పవిత్ర దినం ఇదే. అందుకే ఈ రోజున నదీ స్నానానికి విశిష్ట ఫలితం ఉంటుంది. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు సూర్య భగవానుడు ద్రౌపదికి అక్షయ పాత్రను ప్రసాదించిన రోజు ఇదే. దీనివల్ల వారు ఎన్ని కష్టాల్లో ఉన్నా అన్నానికి లోటు లేకుండా గడిపారు. పేదరికంలో ఉన్న కుచేలుడు తన మిత్రుడైన శ్రీకృష్ణుడిని కలిసి అటుకులు సమర్పించిన రోజు ఇదే. ఆ చిన్న కానుకకు మెచ్చిన కృష్ణుడు కుచేలుడిని అపారమైన సంపదలతో ముంచెత్తాడు. అంటే ఈ రోజున ఇచ్చే అతి తక్కువ దానమైనా సరే అది 1000 రెట్లు తిరిగి వస్తుందని ఈ కథ నిరూపిస్తుంది. చాలామందికి ఉన్న అతిపెద్ద సందేహం ఇదే. ప్రస్తుతం అక్షయ తృతీయ అనగానే నగల దుకాణాలు కిటకిటలాడుతుంటాయి. మార్కెటింగ్ ప్రపంచం సృష్టించిన భ్రమలో పడి అప్పులు చేసైనా బంగారం కొనాలనే ధోరణి పెరిగింది. అయితే శాస్త్రం ఏం చెబుతోందంటే బంగారం కొనడం అనేది ఐశ్వర్యానికి సంకేతం కావచ్చు, కానీ అది ఖచ్చితమైన నియమం కాదు. అక్షయ అంటే ఫలితం అక్షయం అవ్వడం. మీరు 1 గ్రాము బంగారం కొంటే అది అక్షయం అవుతుందో లేదో, కానీ మీరు చేసే ఒక మంచి పని లేదా దానం మాత్రం ఖచ్చితంగా మీ పుణ్య ఖాతాలో అక్షయంగా నిలిచిపోతుంది. నిజానికి శాస్త్రం ప్రకారం ఈ రోజున బంగారం కంటే దానం చేయడమే అత్యంత ముఖ్యం. మీ దగ్గర స్తోమత ఉంటే లక్ష్మీదేవి చిహ్నంగా చిన్న బంగారు నాణెం లేదా వెండి వస్తువు కొనుగోలు చేయవచ్చు. కానీ స్తోమత లేనివారు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. భక్తితో స్వామిని కొలిచి 10 మందికి సహాయం చేస్తే ఆ బంగారానికి మించిన ఫలితం దక్కుతుంది. అక్షయ తృతీయ రోజున మన ఇంట్లో ఐశ్వర్యం తాండవించాలంటే ఇప్పుడు చెప్పే పద్ధతులను తప్పక పాటించాలి. అక్షయ తృతీయ రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి. వీలైతే స్నానపు నీటిలో కొద్దిగా నువ్వులు లేదా గంగాజలం కలుపుకోవాలి. శ్రీ మహావిష్ణువును, మహాలక్ష్మిని కలిపి పూజించాలి. లక్ష్మీనారాయణ హృదయం లేదా అష్టోత్తరాలు చదువుకోవడం చాలా మంచిది. విష్ణువుకు ప్రీతికరమైన తులసి కోట వద్ద దీపం పెట్టి 11 ప్రదక్షిణలు చేయటం వల్ల ఇంట్లోని వాస్తు దోషాలు, నకారాత్మక శక్తి తొలగిపోతాయి. ఈ రోజున దేవతామూర్తులకు గంధం పూయడం ఒక విశిష్టమైన సంప్రదాయం. వైశాఖ మాసంలోని ఎండల నుండి స్వామికి ఉపశమనం కలిగించటానికి గంధం పూస్తారు. ఓం నమో నారాయణాయ లేదా ఓం శ్రీం మహాలక్ష్మై నమః అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు జపించాలి. ఈ రోజున చేసే జపం లక్షల రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. అక్షయ తృతీయ నాడు చేసే దానాలకు మించిన పుణ్యం మరొకటి లేదు. వైశాఖ మాసం ఎండలు ఎక్కువగా ఉండే కాలం కాబట్టి ఈ కాలానికి తగ్గట్టుగా చేసే దానాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి. ఒక మట్టి పాత్రలో నీరు నింపి అందులో గంధం, పుష్పం వేసి దానం చేయటం అత్యంత శ్రేష్టం. ఇది పితృదేవతలకు సద్గతులను ప్రసాదిస్తుంది.
ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం వల్ల అన్నపూర్ణాదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎండ నుండి రక్షణ కల్పించే గొడుగులు, చెప్పులు పేదవారికి దానం చేయటం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. దాహంతో ఉన్నవారికి మజ్జిగ లేదా పానకం ఇవ్వడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది. 2026లో ఈ పర్వదినం సోమవారం నాడు రావడం విశేషం. సోమవారం చంద్రునికి ప్రతీక. చంద్రుడు మనఃకారకుడు మరియు ఐశ్వర్య ప్రదాత. కాబట్టి ఈ రోజున శివారాధనతో పాటు విష్ణు పూజ చేయటం వల్ల మానసిక ప్రశాంతత, ఆర్థిక స్థిరత్వం లభిస్తాయి. ముఖ్యంగా సోమవారం నాడు బియ్యం లేదా పాలు దానం చేయటం వల్ల చంద్రదోషాలు తొలగిపోయి ఇంట్లో సుఖశాంతులు వెల్లువిరుస్తాయి. అక్షయ తృతీయ ఎంత పవిత్రమైనదో కొన్ని పనులు చేయటం వల్ల అంతే నష్టం జరుగుతుంది. ఎవరిని విమర్శించటం లేదా అవమానించడం చేయకూడదు. ఇంటికి వచ్చిన అతిథులను ఖాళీ చేతులతో పంపకూడదు. కనీసం మంచినీళ్ళైనా ఇవ్వాలి. కోపతాపాలకు దూరంగా ఉండాలి. ఇంట్లో గొడవలు పడితే లక్ష్మీదేవి నిలవదు. మాంసాహారం, మద్యం వంటి వాటికి దూరంగా ఉండి సాత్విక ఆహారం తీసుకోవాలి. అక్షయ తృతీయ అంటే కేవలం బంగారం కొనుగోలు చేసే వ్యాపార దినం కాదు. అది మనలోని మంచి గుణాలను అక్షయం చేసుకునే రోజు. మీ వద్ద ఉన్న సంపదలో కొంత భాగం సమాజానికి ఉపయోగపడేలా చేయటం ద్వారానే నిజమైన అక్షయ ఫలం లభిస్తుంది. ఈ ఏప్రిల్ 20న మీరు చేసే ప్రతి చిన్న దైవ కార్యం, ప్రతి చిన్న దానం మీ జీవితంలో అంతులేని ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని నింపుతుందని ఆశిస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.